హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ప్రభుత్వ కరెంట్ ఆఫీసర్ నుంచి అయితే మనకి ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఎన్పిసిఐఎల్ గవర్నమెంట్ సంస్థ అయిన మనకి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరైతే 10th పాస్ అయినా, 12th పాస్ అయినా, లేకపోతే ఐటీఐ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో, మీకైతే ట్రైనింగ్ ఇచ్చి మరి అయితే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు సాలరీ కూడా 45,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి సెలెక్ట్ అయినట్లయితే మీకైతే ఇవి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. మనకిక్కడ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఓవర్ ఇండియన్స్ అయితే అప్లై చేయొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా. సో, మనకైతే ఇది లేటెస్ట్‌గా అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీరైతే ఆన్‌లైన్‌లోనే అయితే అప్లికేషన్ అనేది ఆ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో, మీరైతే ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కాదు. మీరైతే ఆన్‌లైన్‌లోనైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏంటి? అండ్ ఆల్సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అండ్ ఆల్సో ఎలా అప్లై చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. అండ్ ఆల్సో కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, వెళ్లి జాయిన్ అవ్వండి అక్కడ. సో, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనకైతే ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదైతే గవర్నమెంట్ సంస్థ అన్నమాట. సో, గవర్నమెంట్ అండర్‌టేకింగ్ ఎంటర్‌ప్రైజ్ ఇది. సో, వీళ్ళ నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో, లాస్ట్ మంత్‌లో కూడా అయితే వీళ్ళ గురించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మళ్ళీ ఈ మంత్ అయితే మనకి లేటెస్ట్‌గా అయితే స్టైపెండరీ ట్రైనీ, మెయింటైనరీ అండ్ ఆల్సో ఆపరేటర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి అప్లై చేసుకోవడానికి 22 ఆగస్ట్ నుంచి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. 22 ఆగస్ట్ నుంచి 11th సెప్టెంబర్ దాకా అయితే మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పోస్ట్ వేకెన్సీస్ అనేవి చాలా అయితే ఉండడం జరిగింది. మనకి ఇక్కడ ఆపరేటర్ పోస్టులకి అండ్ ఆల్సో మెయింటైనర్ పోస్టులకైతే మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క కేటగిరీలో అయితే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. మనకి మెయింటైనర్ పోస్టులకొచ్చేసరికి మీరైతే ఐటీఐ ఫీల్డ్ అయితే చేయాల్సుంటుంది. సో, 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళైతే మెయింటైనర్‌కైతే అప్లై చేయాలి. అండ్ ఆల్సో 10th గాని, 12th చేసిన వాళ్ళు గూడా అయితే ఆపరేటర్ ఉద్యోగాలకైతే అప్లై చేయాలి. ఈ మెయింటైనర్ ఉద్యోగాలకి ఐటీఐ చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ గాని, ఫిట్టర్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని, లేకపోతే టర్నర్, వెల్డర్ ఇలా ఈ ఫీల్డ్స్‌లో చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎడ్యుకేషనల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ మనకి ఆపరేటర్ ఉద్యోగాలకైతే మీరు 10+2 అయితే కంప్లీట్ చేయాల్సుంటుంది. అంటే ఇంటర్ పాస్ అయినోళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎంపీసీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. లేకపోతే ఐఎస్‌సి ఇన్ సైన్స్ స్ట్రీమ్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే ఆపరేటర్ ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. ఆ తర్వాత మనకి మెయింటైనర్ ఉద్యోగాలకైతే 10th పాస్ అయిన వాళ్ళు అండ్ ప్లస్ ఐటీఐ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాల్సుంటుంది. సో, మీరైతే ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ అని చెప్పి రిక్వైర్డ్ ఐటీఐ ఫీల్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఈ ఫీల్డ్స్‌లో ఐటీఐ చేశారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేయొచ్చు. సో, వీళ్ళైతే మెయింటైనర్స్ జాబ్స్‌కైతే అప్లై చేయాల్సుంటుంది. మనకిక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. యాస్ పర్ ఆపరేటర్ అండ్ మెయింటైనర్‌కైతే మనకి ఆపరేటర్ ఉద్యోగాలకైతే మనకి ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్‌లో అయితే మీకు 20,000 దాకా అయితే పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి సెకండ్ ఇయర్ ట్రైనింగ్ స్టైఫండ్ అయితే మనకి 22,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బుక్ అలవెన్సెస్ అవి కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ₹3,000 ఎక్స్‌ట్రా అనేది. సో, ఈ సాలరీ అనేది ఇద్దరికీ అయితే కలిపి ఉంటుంది. సో, ఇదైతే ట్రైనింగ్ పీరియడ్‌లో స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి వీళ్ళైతే మీరు ముందు ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్‌టెండ్ కూడా అయితే చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ గ్రూప్ సి పేకి సంబంధించిందైతే పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్‌ఫుల్‌గా మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకైతే గ్రూప్ సి కేటగిరీ కింద అయితే మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, అడిషనల్ ఇంక్రిమెంట్స్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ టెక్నీషియన్ బి అని చెప్పేసి పే స్కేల్ అండ్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రతి డీఏ అండ్ ఆల్సో హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ ఆల్సో ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇలా అన్ని అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ అలవెన్సెస్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి ఎక్స్‌ట్రా ఇన్సెంటివ్స్ అండ్ ఆల్సో గ్రాట్యుటీ అండ్ ఆల్సో గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఇలాంటివి కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సో, మనకిక్కడ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఆహ్
స్టైఫండరీ ట్రైనీ అని చెప్పేసి మనకి ఈ జాబ్స్‌కైతే 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కాకుండా మనకి కేటగిరీ వైస్‌గా అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈళ్ళ కేటగరీస్ డిఫరెంట్ కేటగరీస్‌కైతే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే చెక్ చేసుకొని అయితే అప్లై చేయండి. సో, మనకిక్కడ ఎవరైతే ఎన్‌పీసీఎల్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళైతే ఎటువంటి ఏజ్ లిమిట్ కూడా అయితే లేదని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. మనకి ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి రాజస్థాన్ సైట్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు వన్స్ సెలెక్ట్ అయినట్లయితే మీకు ఆల్ ఓవర్ ఇండియన్స్ అయితే ఇండియా మొత్తంలో అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. సో, మీరైతే అక్కడి నుంచి వేరే చోటకి కూడా అయితే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మనకి పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి 2 ఇయర్స్ అయితే పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే ఎక్స్‌టెండ్ అయితే చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ స్టైఫండరీస్ ట్రైనీ ఆపరేటర్ జాబ్‌లకైతే మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇద్దరికీ సేమ్ రిటన్ టెస్ట్ ఒకేలాగా అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ అనేది. తర్వాత మీకు సంబంధించిన అడ్వాన్స్‌డ్ స్టేజ్ 2 టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఆపరేటర్ వాళ్ళకి సెపరేట్, మెయింటైనర్ వాళ్ళకి సెపరేట్‌గా. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేసేసి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి, స్కిల్ టెస్ట్ చేసి డైరెక్ట్‌గా అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి రిటన్ ఎగ్జామినేషన్‌లో అయితే మనకి మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవేర్‌నెస్ కింద క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఈచ్ కేటగిరీకి అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసే ముందర ఫుల్‌గా అయితే ఒకసారి నోటిఫికేషన్ అయితే మొత్తం చదవండి. చదివైతే అప్లై చేయండి. మనకైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఎన్‌పీసీఎల్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అప్లై చేసేటప్పుడు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి అడుగుతారు. సో, మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి గదా! సో, అవన్నీ అయితే మీరు అప్లై చేసే ముందరే అయితే రెడీగా అయితే ఉంచుకోండి. అప్పుడు అప్లై చేసే టైంలో అయితే ఈజీ అయితే ఉంటుంది. మనకిక్కడ హౌ టు అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 22 ఆగస్ట్ నుంచయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, అప్పటి నుంచయితే అప్లై చేసుకోవాలి మీరు. ఇప్పుడైతే కాదు. మనకిక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే క్లారిటీగా అయితే చదివి అయితే అప్లై చేయండి. మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత వర్క్ ఎక్స్‌పీరియన్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ చేసి, తర్వాత ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మనకి ఫీజ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి సెకండరీ ట్రైనీ జాబ్స్‌కైతే మనకి రూ. 100 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఆల్సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. సో, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటుంది. కేవలం రూ. 100. సో, మిగతా వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి త్వరగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి 22 ఆగస్ట్ నుంచి. సో, మిగతా వాళ్ళు కూడా అయితే కేవలం రూ. 100 ఉంది కాబట్టి వెంటనే అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి 22 ఆగస్ట్ నుంచి. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. మనకిక్కడ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి 11th సెప్టెంబర్ అయితే లాస్ట్ డేట్ అనమాట. సో, ఆ లోపల అయితే మీరు అప్లై చేయాలి. మనకి పేమెంట్ డీటెయిల్స్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ మీరైతే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకిక్కడ గైడ్‌లైన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదివి అయితే అప్లై చేయండి. సో, మనకి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అయితే ఈ వీడియోనైతే చూసి మీరైతే అలారం అయితే సెట్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎగ్జామినేషన్‌కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా అయితే అందరికీ వాట్సాప్ గ్రూప్స్‌లో అయితే షేర్ చేయండి. మనకి ప్రభుత్వ సంస్థ అయితే నుంచయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.